హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఈరోజు రెసిపీ వచ్చేసి బంగాళదుంప వేపుడు అనమాట. సో ఇవైతే పావు కిలో అనమాట. కరివేపాకు, ఆనియన్, కొత్తిమీర, పుదీనా అనమాట. సో పావు కిలోకి 2.5 వేసాను. సో ఆ వీడియో స్కిప్ అయిపోయింది. సో ఇక్కడ ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. వేసాక ఒక 2 మినిట్స్ అలా వేపాలన్నమాట. అవి వేగాక మనం ఆనియన్ వేసుకోవాలి. నేనైతే ఆనియన్ మొత్తం వేయట్లేదు, ఆనియన్లో ఒక హాఫ్ వేస్తున్నాను. చిన్న ఆనియన్ అనమాట, మీడియం సైజు. సో అలా చేయాలి. మనం అలా తిప్పుతూ ఉంటే స్పూన్తో ఆనియన్స్ అనేవి కొంచెం త్వరగా వేగుతాయి అన్నమాట. సో చూడండి ఎంత త్వరగా వేగుతాయో. సో మనకి ఇలా లైట్గా వచ్చేస్తే చాలు. మళ్ళీ మనం బంగాళదుంపలు వేసేసుకోవాలి. బంగాళదుంపలు వేసుకున్న తర్వాత స్పూన్తో కదపాలన్నమాట. సో ఇంకా అలా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే అది మొత్తం తాలింపులు, కరివేపాకు ఇవన్నీ మొత్తము కలిసిపోతాయి అన్నమాట. అలా 2 మినిట్స్ పెట్టేస్తే చాలు. ఎందుకంటే అప్పుడే కదా వేసింది. అలా 2 మినిట్స్ పెట్టేస్తే చాలు. ఆ తర్వాత స్పూన్తో కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉన్నాక మళ్ళీ చిటికెడు పసుపు వేయాలి. పసుపు వేసాక కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఎందుకంటే పసుపు వేసాం కాబట్టి కలిపేసి ఒక 5 మినిట్స్ మూత వేసి సిమ్లో పెట్టాలన్నమాట. అవి బాగా వేగుతాయి అన్నమాట. సో అలా 5 మినిట్స్ నాకు తీసి చూస్తే చూడండి వేగాయి కొంచెం వాటికి. సో ఇంకా అలా ఇప్పుడు అవి మనం కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే బంగాళదుంపలు అనేవి అడుగు అంటుతాయి, కింద అంటుకుంటాయి అన్నమాట. అలా ఒక 5 మినిట్స్కి ఒకసారి అలా తీసి కలుపుతూ ఉండాలన్నమాట. సో చూడండి ఎంత బాగా వేగాయో. సో చూడండి ఆల్మోస్ట్ అయితే వేగాయి. మనకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1.5 వేసుకున్నాను. సో దాన్ని అలా కలపాలన్నమాట. అలా కలిపేసి ఇంకొక 1 మినిట్ అలా మూత పెట్టేసి ఉంచి ఆ తర్వాత మనకి తగినంత కారం వేసుకోవాలన్నమాట. నేనైతే 1 స్పూన్ కూడా కాదు, 1 స్పూన్లో హాఫ్ వేసానమాట. సో అలా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవాలన్నమాట. లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేయాలి. అది మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేస్తాను. సో చూడండి మన పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. అలానే మన వీడియోస్ని చూసేవాళ్ళు ఎవరైతే వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మన వీడియో చూసేవాళ్ళు కొంచెం మన వీడియోస్కి లైక్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ.